కాకినాడ జిల్లా ఉప్పాడలో రెండో రోజు మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. ఉప్పాడతో పాటు మూలపేటలో కూడా మత్స్యకారులు ధర్నాకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి హామీ ఇస్తే కానీ ఆందోళనను విరమించేది లేదంటున్నారు గంగపుత్రుడు. రసాయన పరిశ్రమల నుంచి విడుదల చేస్తున్న వ్యర్థాలతో సాగర తీరం కలుషితం అవుతుందని గంగపుత్రుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జలాలు కలుషితం కావడంతో మత్స్య సంపద అంతరించి ఉపాధిని కోల్పోతున్నామని వాపోతున్నారు. మత్స్యకారులతో జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ చర్చలు విఫలమయ్యాయి. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు, ఇంత పెద్ద ఎత్తున మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాను నేడు. వారి ప్రధాన డిమాండ్ ఏంటి? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అనేసి సముద్ర జలాల్లో కలుషితం అవుతున్నాయి, తమ ఉపాధి పోతున్నామని చెప్పి గత 2 రోజులుగా మత్స్యకారులు వేటలు నిలిపివేసి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అటు ఉప్పాడతో పాటుగా మూలపేట ప్రాంతంలో కూడా మత్స్యకారులు 2వ రోజు ధర్నాను కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏవైతే ఇటు ఊకొత్తపల్లి మండలంతో పాటుగా తొండంగి మండలం ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల నుంచి విడుదలవుతున్నటువంటి వ్యర్థ జలాల వల్ల తీర ప్రాంతం కలుషితం గురయ్యి దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద అంతరించిపోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతుందని చెప్పి ప్రధానంగా మత్స్యకారులు చేస్తున్న డిమాండ్. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సముద్ర జలాలను కలుషితం చేస్తున్నాయో ఆ పరిశ్రమలను వెంటనే మూసివేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయన ప్రాతినిధ్యం పిఠాపురం సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన వచ్చి నేరుగా మా దగ్గరికి వచ్చి ఆ పరిశ్రమను మూసివేస్తారని చెప్పి హామీ ఇస్తే గానీ ఈ ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఏకబీజంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది మత్స్యకారులు 12 గంటల పాటు ధర్నా చేశారు. అదేవిధంగా ఈవేళ కూడా ధర్నాను కొనసాగించారు. అయితే నిన్న జాయింట్ కలెక్టర్ తో పాటుగా అడిషనల్ ఎస్పీతో పాటు కొంతమంది అధికారులు చేసినటువంటి చర్చలు విఫలమయ్యాయి. నేరుగా పవన్ కళ్యాణ్ వచ్చి హామీ ఇస్తే గానీ తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కొద్దిసేపటి కిందటే ఈ ధర్నా జరుగుతున్న ప్రాంతం వరకు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాటగా నేను ఒక విషయం చెప్తున్నానని చెప్పి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను చెప్పారో కలెక్టర్ కి ఆ విషయాన్ని ఆయన ఇక్కడికి వచ్చి ప్రస్తావించడం జరిగింది. కనుక అనారోగ్యంగా ఉండడం వల్ల అసెంబ్లీ సమావేశాల వల్ల నేరుగా రాలేకపోతున్నాను. సమావేశాలు పూర్తయిన తర్వాత వచ్చి మత్స్యకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను, ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మాటగా కలెక్టర్ చెప్పినప్పుడు కూడా మత్స్యకారులు దాన్ని తిరస్కరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావాలి, హామీ ఇవ్వాలనేది స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.